మీకు ఉన్న అప్పులు పోవునట్లుగా, దేవుడు మీకు మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవునట్లుగా, అలాంటి దీవెన కలుగునట్లుగా బైబిల్ గ్రంథంలో 3 వాగ్దానపు తాళపు చెవులను నేను మీకు ఈ రోజున చూపించబోతూ ఉన్నాను. సో ఈ యొక్క రాయబడిన ఈ లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీ అప్పులను మీ జీవితంలో నుండి తొలగించడానికి దేవుడు పంపించిన ఒక ప్రవచనాత్మకమైన వాగ్దానపు దేవుని యొక్క వాక్కు. అలాగనే ఎంతో కాలం నుండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, ఉద్యోగం రాలేదు. తప్పకుండా నీకు ఉద్యోగం రావడానికి ఈ దేవుని యొక్క వాగ్దానము మీకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క వాగ్దానంలో రాయబడిన ప్రకారముగా నీ జీవితంలో దేవుడు ఖచ్చితముగా నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి నీ అప్పులన్నిట్లో నుండి కూడా తొలగించి నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతో కాలం నుండి నీవు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నావు. సో తప్పకుండా నువ్వు ప్రమోషన్ పొందుకోబోతున్నావు. అలాంటి కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించినట్లుగా ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ యొక్క వీడియో చూస్తున్న కొన్ని వేల మంది జీవితాల్లో నెల రోజుల్లో ఈ 3 వాగ్దానాలు మీ జీవితంలో జరుగుతాయి. ఒకటి ఏంటంటే, మీరు అప్పుల్లో నుండి విడుదల పొందుకొని అనేకులకు మీరే అప్పిస్తారు. అలాగే మీరు చేసే ప్రయత్నాలన్నిటి కూడా సఫలమయ్యి దేవుడు మీకు మంచి పనిచ్చి ఆశీర్వదిస్తాడు. అలాగనే మీకు ప్రమోషన్ వచ్చి మీరు చాలా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళి మీ జీవితంలో మీరు మేలు పొందుకుంటారు. సో ఈ రోజున దేవుడు మీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఈ 3 వాగ్దానాలు కూడా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనంలో 28:8, అలాగనే 28వ అధ్యాయము 12వ వచనము, అలాగే 28వ అధ్యాయం 14వ వచనం. ఈ 3 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనంలో, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. చూడండి, నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నంలో దేవుడు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఎగ్జామ్ రాసినప్పుడు అందులో సక్సెస్ అవుతావు. అలాగనే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అందులో సక్సెస్ అవుతావు. ఉద్యోగం కోసం తిరుగుతున్నావు కదా, ఉద్యోగాన్ని పొందుకొని ఆ ఏదైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నంలో నువ్వు వర్ధిల్లుతావు. పంట వేసావు, అందులో 100 ఫలాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. వ్యాపారాన్ని పెట్టావు, ఆ వ్యాపారం పెట్టిన తర్వాత అందులో ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నము ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది. లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నావు, రావట్లేదు, ఖచ్చితంగా ఈసారి ఆ లోన్ అనేది నీకు రాబోతూ ఉన్నది. సో మొట్టమొదటిగా నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించి నీకు ఆ దీవెన కలిగి ఆ ఉద్యోగాన్ని నీకు సక్సెస్ అవునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అలాగనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదో గాని అప్పు చేయవు. ఈ రోజున నువ్వు చేసే కార్యం అంతటిని దేవుడు ఆశీర్వదించడానికి ఆకాశమును మంచి ధననిధిని, అంటే ఆకాశంలో ఒక ట్రెజర్ ఉంది, డివైన్ ట్రెజర్ పరలోకంలో. ఆ ఆకాశములో ఉన్న ధననిధిని తెరిచి, అంటే అక్కడ ఉన్న ధననిధిని తెరిచి, ఆ నిధులను తెరిచి దేవుడు నీవే అనేకులకి అప్పిచ్చినట్లుగా చేసి అప్పు చేయకుండా నీ స్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. కావున ఈ రోజున దేవుడు నీకు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, నీవే అనేక జనాలకు అప్పిస్తావు కానీ నువ్వు ఎవరికి అప్పు చేయవు. నీవు అనేక జనాలకి అప్పిస్తావు కానీ నువ్వు ఎవరికి కూడా అప్పు చేయవు. కానీ ఈ రోజున అప్పు తీసుకున్నావు, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావు, అందులో ఎలా బయటకు రావాలో తెలియదు. 40 లక్షలు, 50 లక్షలు, కోట్లల్లో, లక్షల్లో, వేలల్లో నీ అప్పు ఉంది. వడ్డీ పెరిగిపోతూ ఉన్నది. పోయిన సంవత్సరం 10 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 20 లక్షలు పెరిగిపోతూ ఉంది. వడ్డీ అనేది పెరిగిపోతూ భయంకరంగా అప్పులు పాలైపోయావు. ఈ అప్పుల్లో నుండి బయటపడడం నీకు తెలియట్లేదు. కానీ దేవుడు నీ కోసము ఆకాశంలో ఉన్న తన మంచి ధననిధిని తెరిచి నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఇచ్చి, అలాగ నీ అప్పులు తీర్చబడ్డమే కాకోకుండా నీవే అనేకులకు అప్పిచ్చేలాగా దేవుడు చేయబోతున్నావు. ఒకవేళ నువ్వు అప్పుల్లో ఉన్నట్లయితే ఈ వాగ్దానాన్ని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని బాగా చదివి ధ్యానించు. ఖచ్చితంగా ఈ అప్పుల్లో నుండి నెలల్లో
లేకపోతే సంవత్సరాల్లో అతి సమీపంలో చాలా కొద్ది దినాల్లోనే కొద్ది కాలంలోనే నువ్వు విడిపించబడి తదుపరి నీవే అనేకులకు అప్పిస్తావు, కానీ ఎవ్వరు దగ్గర నువ్వు అప్పు చేయు. అలాంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. సో నువ్వు ఎంత తింటావో అంతకు మించి దేవుడు అధికంగా ఇవ్వబోతున్నాడు. అనేకులకు ఇచ్చే విధానంలో దేవుడు నిన్ను ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఒక 10 మంది దగ్గర అప్పు చేస్తే, లేకపోతే ఒక 10 సంస్థల దగ్గర లోన్ తీసుకున్నట్లయితే, అలాగే చాలామంది దగ్గర నువ్వు అప్పు చేసావు, అప్పులు వాళ్ళని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నువ్వు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నావో ఆ అప్పు తీసుకున్న వాళ్ళకే నువ్వు తిరిగి అప్పిచ్చే స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళును గాక. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. మొట్టమొదటిగా నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన కలుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, దేవుడు నీకు త్వరలో జాబ్ ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే అప్పుల్లో ఉన్నావు, దేవుడు తన మంచి ధననిధిని తెరిచి నీ అప్పుల్లో ఉండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అలాగే 4వదిగా ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 14వ వచనంలో క్రింది భాగంలో, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడుగా ఉండు గాని క్రింది వాడవుగా ఉండవు. ఈ రోజున క్రింది స్థాయిలో నువ్వు ఉన్నావు, తోకగా నువ్వు ఉన్నావు. నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ పట్టణంలో, కాలేజీలో, లేకపోతే ఉద్యోగం చేసే ఆఫీసులో, లేకపోతే వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో, వేరే వాళ్ళ క్రింద అణగద్రొక్కబడి బ్రతుకుతున్నావు. దేవుడు నిన్ను ఒక రోజున నాయకునిగా, నాయకురాలుగా చేయబోతున్నావు. యూ విల్ బికేమ్ కెప్టెన్, లీడర్. ఖచ్చితంగా దేవుడు నిన్ను లీడర్ చేస్తాడు, కెప్టెన్ చేస్తాడు. నీ పొజిషన్ని దేవుడు మార్చబోతున్నాడు, నీ స్టేటస్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ స్టేటస్ మారినప్పుడు నువ్వు హయ్యర్ స్టేటస్లోకి వెళ్తావు. నీ స్టేటస్ చూసి జనాలందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కాబట్టి నీకు దేవుడు, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నావు, బహుశా ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నావేమో. ప్రియమైన బ్రదర్, ప్రియమైన సిస్టర్, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు, ఉద్యోగాన్ని పొందుకున్నారు. ఈ రోజున ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రమోషన్ అనేది రాబోతూ ఉన్నది. తప్పకుండా నువ్వు ప్రమోషన్ పొందుకుంటావు. ప్రమోషన్ పొందుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. పైవాడిగా ఉంటావు, అనగా ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. ఇప్పుడు దాకా తోకగా ఉన్నావు, అప్పుల పాలైపోయి ఉన్నావు. ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేసావు, కానీ ఏ ప్రయత్నం చేసినా అది వ్యర్థమైపోతుంది. పెళ్లి చేసుకుందామంటే అందులో ఫెయిల్, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే అందులో ఫెయిల్, లోన్ కోసం ప్రయత్నం చేస్తే అందులో ఫెయిల్, అలాగనే బిజినెస్ పెడదామంటే అందులో ఫెయిల్, అందులో లాస్, అందులో నష్టం. ఏం చేసినా, పొలంలో పంట వేసినా అందులో లాసు. ఇలా లాస్ అవుతూ ఆఖరికి అన్నిటినీ పోగొట్టుకొని ఏకాకిగా నువ్వు మిగిలిపోయావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. త్వరలో నీవు అనేక జనాలకు అప్పిచ్చేలాగా దేవుడు చేయబోతున్నాడు. అనేకుల కంటే ఎత్తైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళి స్టేటస్ని మార్చబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఖచ్చితంగా నిన్ను దీవించి వర్ధిల్ల చేయబోతున్నాడు. కాబట్టి దిగులు పడకు, భయపడకు. ప్రభువు నిన్ను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయబోతున్నాడు. తన హస్తం నీ పైన ఉండబోతూ ఉన్నది. సో దేవుడు నువ్వు చేసే ప్రయత్నాన్ని ఆశీర్వదించినట్లుగా, నువ్వు అప్పుల్లో నుండి నువ్వు విడుదల పొందుకున్నట్లుగా, నువ్వు ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళినట్లుగా నీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. కళ్ళు మూసుకోనండి. ఈ వాక్య లేఖనాలన్నీ కూడా నోట్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండ 28:12, ద్వితీయోపదేశకాండ 28:8, ద్వితీయోపదేశకాండ 28:14. వీటిని నోట్ చేసుకొని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి. ఒక వారం రోజులు, ఒక నెల రోజులు తప్పకుండా మంచి ఫలితాన్ని చూస్తావు. ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ వీడియోని చూశారో వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లుగా చేయండి. వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. అలాగే మంచి ధననిధిని తెరిచి అప్పుల్లోంచి విడుదల దయచేయండి, ఉద్యోగాన్ని దయచేయండి, ప్రమోషన్ దయచేయండి, లోన్ శాంక్షన్ వంటలు కృప దయచేయమని, అన్ని విషయాల్లోని బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను అనేక జనాలకు అప్పిస్తాను అని, నేను అనేకులకు అప్పిస్తాను అని కామెంట్ చేయండి. సో మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించి వర్ధిల్ల చేయునుగాక. గాడ్ బ్లెస్.